పక్కన ఉన్నది మా ఎమ్మెల్యేనే దొంతి మాధవరెడ్డి. రైట్, ముహూర్తం ఫిక్స్, వైరవీలు ఫిక్స్. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి అస్థిన బాట. తెరపైకి కుల సమీకరణలు, సామాజిక అంశాలు, కొన్ని అంశాలకు సీనియర్లతో తీవ్ర పోటీ. జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టిన జూనియర్లు. కేబినెట్ విస్తరణ కోసం కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్. ఏప్రిల్ 3న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావాహులు కొత్తగా ఆశలు చిగురించాయి. ఎన్నో రోజులుగా మంత్రి కావాలని బొగ్గ కారులోనే తిరగాలని హస్తం నేతలు కలలో ఫలించనున్నాయి. కొందరైతే ఏకంగా తనకు మంత్రి పదవి దక్కకుంటే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని సవాలు విసురుతున్న తరుణం. మరికొందరేమో హస్తిన బాట పడుతున్నారు. ప్లీజ్ సార్, నాకు అవకాశం ఇవ్వండి సార్ అంటూ జూనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ పెద్దల వద్ద మోకరిల్లుతున్నారు. ఇక సీనియర్లు అయితే తమకు బెర్తు ఖాయమనే ధోరణితో నాకు ఆ శాఖ అంటే ఇష్టమని అప్పుడే తన మనసులోని మాట బయట పెడుతున్నారు. ఇలా ఎవరికి వారు తమకు తోచిన పద్ధతిలో బుగ్గకారు కోసం ఏంది అంటే బుసలు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఎక్కడ కనబడుతుంది? హస్తిన బాట. హస్తిన బాట అంటే ఏంది? ఢిల్లీ పోయి ఎవరిని కలుతాలు? ఆ పార్టీకి సంబంధించిన మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీకి సంబంధించిన కేసీ వేణుగోపాల్, ఆ పార్టీకి సంబంధించిన ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఆ పార్టీకి సంబంధించిన ఆ సీనియర్ నేతలందరినీ కూడా ఢిల్లీలో కలిసి మా బాధ ఇది, మా గోస ఇది, మేము ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తాం, మేము సీనియర్లుగా ఉన్నాం, మాకు మంత్రి పదవి ఇస్తారా లేదా రాజీనామా చేయాలా కరాఖండిగా చెప్పేస్తున్నారట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఎవ్వరూ కూడా నిర్మోహమాటానికో లేకపోతే పంతానికో దానికి పోవట్లేదట. ఖచ్చితంగా మాకు ఇస్తే మేము పార్టీలో ఉంటాం, లేకపోతే రాజీనామా చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి పోతాం. ఎందుకు పోతాం అంటే కష్టపడ్డది మేము, నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తే మేము ఎడగూకోవాలి అంటున్నారట ఈ ఎమ్మెల్యేలు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం సృష్టిస్తున్న అంశం. కాంగ్రెస్ పార్టీ బగ మండే నిప్పు కనుకోలే త్వరలోనే కూడా మొత్తం కాలిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కథమవుతుంది. ఎందుకంటే దాన్ని ప్రజలు కథం చేయరు, విపక్షాలు ఏది చేయరు, వాళ్ళ పార్టీకి సంబంధించిన సభ్యులే చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క పంచాయతీ అండి. మీరు అనుకుంటారేమో కానీ ఏ జిల్లాకు సంబంధించి ఎవరిని చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఏంది అంటే ఎక్కడి పోయినా కూడా వాళ్ళు చెప్పే అంశానికి అక్కడ జరిగేదానికి పొంతం లేకుండా పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అసలు అంటే ఒకసారి మీకు చెప్తా. ఒక్క జిల్లా కాదండి బాబు, ఇది చాలా జిల్లాల నుండి చాలా వారిగా. నేను ఏమంటున్నానంటే ఇదే వీళ్ళ నల్గొండకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ నల్గొండలో ఎంతమంది మంత్రులు మంత్రి పదవి కోసం అంటే వేచి చూస్తున్నారో తెలుసా? ఒకసారి చెప్తా. బాలు నాయక్ అనేట ఆయన నాకు మంత్రి పదవి కావాలంటాను, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆయన. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇస్తావా, ఉండాలా పోవాలా అంటాను. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి నాకు ఎట్లా మంత్రి పదవి వచ్చింది, మా భార్య పద్మావతికి కూడా ఇవ్వాలి అంటున్నాం. దాంతోపాటు బీర్లా ఐలయ్య కూడా నాకు మంత్రి పదవి కావాలి అంటున్నాడు. ఇక జైవీర్ రెడ్డి కూడా మా నాయన కోసం చూసి నా ముఖం చూసి మంత్రి పదవి అంటారు. ఇది నల్గొండోళ్ళ పంచాయతీ. ఇక పక్కన గిటు నిజామాబాద్కు పోతేనేమో సుదర్శన్ రెడ్డిని పార్టీ కోసం ఎట్లా పనిచేసినో తెలుసు. ఇక షబీర్ అలీ అంటే నా గురించి పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మదన్ మోహన్ రావు అంటే ఇక ఇంకా అసలు పరిచయం అవసరం లేదని నిజామాబాద్ వాళ్ళు వదిలి పెడతారు. ఆ పక్కనే ఆదిలాబాద్కు పోతే వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రేమ్ సాగర్ రావు ఒక్కసారి ఇచ్చి చూడుర్రి అంటాడు. గడ్డం వివేక్ వినోద్ ఏమంటున్నారంటే మేము గింత చేసినా మాకు ఎందుకు ఇయ్యరు అంటున్నారు. ఇక వెల్మడ బొజ్జ ఏమంటున్నారంటే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడుర్రి అంటున్నారు. ఇక గట్లనే పక్క నుండి కరీంనగర్కు పోయినాం అనుకో, మక్కాన్ సింగ్ ఎందుకు ఇయ్యరా మాకు అని ఆయన లొల్లి పెడుతున్నాడు. ఆ పక్కనే అడ్లూరి లక్ష్మణ్ అన్న గదే పంచాయతీ పెడుతున్నాడు. ఇక ఆది శ్రీనివాస్ అయితే నేను ముఖ్యమంత్రి ఏమంటే తెల్లారులెత్తే నేను ప్రభుత్వం ఇప్పునాయా నాకెందుకు ఇయ్యరు అంటున్నారు. ఇంకా పక్క నుండి వరంగల్ మొక్కన పోయినామనుకో, నేను మొత్తం అన్ని పార్టీలలో సీనియర్ నాయకుడిని, నా పేరు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాకు ఇవ్వాల్సిందే అని ఆయన అంటాడు. లేదు నేను గతంలో మంత్రి పదవులు అనుభవించిన, నాకు అన్ని తెలుసు అని కడియం శ్రీగారు అంటాడు. లేదు నేను కాంగ్రెస్ పార్టీ జెండా మోసినా అని దొంతి మాధవ్ రెడ్డి అంటాడు. లేదు ఈ పార్టీ కోసమే షానేళ్ళు కష్టపడ్డా అని నాయన రాజేందర్ రెడ్డి అంటాడు. ఇక గట్లను కాస్త వెనకకు ముందుకు పోతే మహబూబ్ నగర్ సైడ్ పోతే అక్కడ వాకాటి శ్రీహరి అని ఉంటాడు. నాకు ఎందుకు ఇయ్యరు అని అడుగుతున్నాడు. ఇక ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అయితే ఇక నా గురించి చెప్పాల్సిన జెండా మోసినని మరి నాకు ఇయ్యరా అని ఆయన అంటాడు. ఇక రంగారెడ్డి కత్తిల పంచాయతీ ఎట్లున్నదంటే కుక్కలు చింపినిస్తారా కదా. మల్రెడ్డి రంగారెడ్డిని నాదే మంత్రి పదవి అంటాడు, ప్రకాష్ గౌడ్ నాదే మంత్రి పదవి అంటాడు, అరకెప్పుడు గాంధీ నాదే అంటాడు, దానం నాగేందర్ నేను కర్షిపేసిన అంటాడు, కాలేయాదే నేను తీసేసుకున్నా అంటాడు. ఇది రంగారెడ్డి పంచాయతీ. ఇక హైదరాబాద్కు సంబంధించి మీ అందరి పెద్ద ఇద్దరే నేతలు ఉంటారు అక్కడ. అజారుద్దీన్ ఒకరు, ఫిరోజ్ ఖాన్ ఒకరు, వీళ్ళిద్దరు పంచాయతీ మొదలుపెట్టి. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి మైనంపల్లి రోహిత్ అయితే ఆల్రెడీ సిద్దిపేటకు సంబంధించి బీఆర్ఎస్ల మీద మా నాయన మస్తు పోరాటం చేస్తుండు, నాకే కావాలా అంటున్నాడు. ఇక దాంతోపాటు జగ్గారెడ్డి అరే పార్టీలో నన్ను కాదని ఎవడిస్తారా భయ్, ఇక్కడ ఎవడిస్తాడో చూస్తా అంటుండు. దాంతోపాటు సంజీవరెడ్డి అదే పంచాయతీ. ఇక ఈ పార్టీ కూటమితో కొన్ని వచ్చేలే కొంతమంది ఎమ్మెల్సీలు, మీర్ అమీర్ అలీ ఖాన్ కానీ, ప్రొఫెసర్ కోదండరామ్ కానీ, దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఇవ్వాలి అంటున్నారు. ఇటు విజయశాంతి నాదే హోమ్ మినిస్టర్ అంటుంది, అటు దాంతోపాటు బల్మూరి వెంకట్ నాదే మంత్రి పదవి, అద్దంకి దయాకర్ నాదే పదవి. ఇవో గిట్ల కొట్టుకుంటున్నారు వీళ్ళు మామూలుగా ఉన్నది అనుకుంటారా పంచాయతీ? ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లెక్క అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదంతా చూసిన తర్వాత నిన్న
ఏది పిల్లగాళ్ళు ఉన్నారు కదా 40 లక్షలు కాస్త 60 లక్షలు అయ్యాయి.